నానా! ఎందుకొచ్చావు? ఈరోజు నా పుట్టినరోజు నాన్న. మీ దీవెనలు తీసుకుందామని వచ్చాను. వచ్చింది బావా. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు భూమి నా కూతురు కాదు అనుకున్నా. నీకు శోభాచంద్ర అక్కకి పుట్టిన నా కూతురు భూమి అనే జ్ఞాపకాన్ని నువ్వు వదిలించుకోలేకపోతున్నా. నీ కూతురు భూమి వచ్చింది. తన పుట్టినరోజంట. నిన్ను ఆశీర్వదించమంటోంది బావా. ఇంకే ఆశీర్వదించు. నాన్న, నన్ను ఆశీర్వదించండి నాన్న. ఇన్నాళ్ళు నువ్వు శోభ కడుపున పుట్టిన నా కూతురువన్న చిన్న ఆలోచన ఉండేది. కానీ నువ్వు ఆ దేవతకి పుట్టడానికి అర్హత లేని దానివి అని నిరూపించుకున్నావు. నా దేవత చనిపోయిన రోజని నేనేడుస్తుంటే ఘనంగా చేసుకుంటున్న నీ పుట్టినరోజు వేడుకకి ఏకంగా నా ఆశీర్వాదం కావాలా? పో బయటికి. నాన్న, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా పుట్టినరోజు నాడే అమ్మ చనిపోయింది అని తెలిసిన మరుక్షణం నుంచే నేను ఏనాడు నోర్మయ్. అందంగా రెడీ అయ్యొచ్చి ఆస్తిలో వాటా కావాలంటూ మళ్ళీ నేను ఏనాడు పుట్టినరోజు చేసుకోలేదు అని అబద్ధాలు ఆడుతున్నావా? ఏంటే మా కళ్ళేనా మూసుకుపోయానుకుంటున్నావా? అపూర్వ గారు, భూమి చెప్తోంది నిజమేనండి. నువ్వు నోర్మయ్ కేపి. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినవాడివి కదా. కోడల్ని ఆదుకోవడానికి అడ్డుపడుతున్నావని ఆ మాత్రం మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? నాన్న, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను, నా మాట వినండి. అబద్ధం చెప్పే ప్రతి మనిషి నమ్ముకునేది ఇదిగో ఇలాంటి దొంగ ప్రమాణాలే. ప్రమాణం చేసినంతలోనే ప్రమాదం ఏం వచ్చేస్తుందిలే అని తేలికపాటి భావం ఉంటుంది. అమ్మా తల్లి చూడమ్మా, అసలే మేము మా శోభాచంద్రక్క చనిపోయిన విషాదంలో ఉన్నాం. నీ మోసంతో ద్వేషంతో మమ్మల్ని మరింత బాధ పెట్టాలని చూడుకో. చేసింది చాలు, ఇక నడు బయటికి. నాన్న, నాన్న, నన్ను నమ్మండి నాన్న, నేను చెప్పేది నిజమే నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న నడు బయటికి. చాలు వేషాలు. నాన్న, నమ్మేవాళ్ళు ఎవరు లేరు. రా బయటికి. చాలు. నాన్న, నన్ను నమ్మద్దు నాన్న. అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత నేనెప్పుడు చేసుకోలేదు నాన్న. ఇప్పుడైనా ఎందుకు చేసుకుంటున్నాను చెప్తాను వినండి నాన్న. నాన్న, 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 నాన్న. వదలు.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. బావా, నన్ను ఆశీర్వదించండి నాన్న. నిజమా బేబీ? నిజం మమ్మీ. కేపీ మామీతో భూమి మాట్లాడుతుండగా నేను విన్నాను. ఇప్పటి వరకు భూమి పుట్టినరోజు చేసుకోలేదంట. ఈ రోజు చేసుకొని పాపం ఉన్న ఒక్క నాన్న ఆశీర్వాదం తీసుకుందాం అని వస్తే నువ్వు సైంధవుళ్ళ అడ్డుపడ్డావన్నమాట. నువ్వు బ్రతికుండగా ఆ అబ్బా కూతుళ్ళని కలవనివ్వమమ్మాయి, ఇది మాత్రం పక్కా. నువ్వు పోయాక కలుస్తారు అంటే ఇప్పుడప్పుడే నువ్వు పోతావన్న గ్యారెంటీ కూడా లేదు. నువ్వు నోరు మొయ్పిని. ఆ? ఏ నక్షత్ర, మరెన్ని రోజులు బర్త్డే చేసుకుని ఈ భూమి ఈ రోజే కొత్తగా ఎందుకు చేసుకుంటుందంట? చేసుకోలేదు మమ్మీ. గగన్ బావా చేసుకునేలా చేశాడు ఏఐతో. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో. శోభాచంద్ర అత్తయ్య ఇమేజ్ని ఇమేజినరీ విజువల్గా తీసుకుని శోభాచంద్ర అత్తయ్య వాయిస్ని క్రియేట్ చేసి భూమితో అత్తయ్య మాట్లాడుతున్నట్టు పుట్టినరోజు చేసుకోమని చెప్తున్నట్టుగా ఆ ఇమేజినరీతో చెప్పించాడు మమ్మీ. దాంతో అమ్మే చెప్పింది కదా అన్న ఆనందంతో భూమి పుట్టినరోజు చేసుకుని డాడీ దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం వచ్చింది. ఓహో, అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో చనిపోయిన మనిషిని ఎదురుగా కనిపించి మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేయొచ్చంటావు? చేయొచ్చు మమ్మీ. అయితే మనం కూడా చేసేద్దాం. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్విక నుంచి మనం సంక్రాంతి చేసుకోవాల్సిందే అంటున్నావుగా. కానీ దానికి డాడీ ఒప్పుకోవట్లేదు కదా మమ్మీ. అదే బేబీ నేను చెప్తోంది. మనం చెప్తే మీ డాడీ ఒప్పుకోరు. అదే మీ పెద్దమ్మ ఆ శోభ మీ డాడీకి కనబడి ఇక నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. అంటే మనం కూడా ఏఐ ద్వారా పెద్దమ్మ ఇమేజినరీ సృష్టించి చెప్పిద్దామంటావా మమ్మీ? ఎస్ బేబీ. మరి డాడీకి అనుమానం వస్తుందేమో. రాదు. రాత్రి నుంచి నిద్ర లేకుండా మీ పెద్దమ్మ చచ్చిందన్న బాధలో కూర్చున్న మీ డాడీ ఇంకాసేపట్లో మందు మొదలు పెడతారు.